అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై సుంకాలు విధించిన తర్వాత ఆయన స్వరం మారినట్లు ఇప్పుడు కనిపిస్తోంది. మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా రకరకాల కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఇప్పుడు తన బుద్ధి మార్చుకున్నట్లు తెలుస్తోంది. నరేంద్ర మోదీని తన స్నేహితుడు అని పిలుస్తూ భారత్ అమెరికా సంబంధాలను ప్రశంసిస్తున్నారు. ట్రంప్ చేసిన ట్వీట్పై ప్రధాని మోదీ స్వాగతించారు. ఇద్దరి మధ్య సంబంధాలపై ట్రంప్ సానుకూలంగా అంచనాలు అలాగే హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని ప్రధాని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. ఇటీవల రష్యాకు మద్దతు ఇస్తున్న పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పలు దేశాలపై భారీ స్థాయిలో సుంకాలను విధించారు. ఇందులో భాగంగా భారత్పై సుంకాలు విధించిన కొన్ని రోజుల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మారినట్లు కనిపిస్తోంది. మోదీ తన చిరకాల మిత్రుడని, మేం ఎప్పటికీ స్నేహితులమే అంటూ కామెంట్స్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు ట్రంప్ ప్రశంసలకు ఆయన కూడా ప్రతిస్పందించారు. ట్రంప్ భావాలు, స్నేహ బంధాలపై ఆయనకు ఎప్పుడైనా అనుకూలంగా ఉంటాం, ఆయన స్నేహ హస్తానికి మద్దతు ఇస్తున్నామని ఆయన కూడా పేర్కొన్నారు. భారతదేశం అమెరికా సానుకూల సంబంధాలు దృష్టిలో ఉంచుకొని సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని మోదీ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి సంబంధించినటువంటి ఆ ఇమేజ్ ఇప్పుడు స్క్రీన్ మీద మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం ట్రంప్ ఏ విధంగా ఆయన సోషల్ ట్రూత్ తనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా, సొంత సోషల్ మీడియా వేదిక సోషల్ ట్రూత్లో ఆయన ఏ విధంగా పోస్ట్ చేశారో ఒకసారి చూద్దాం. ఐ విల్ ఆల్వేస్ బీ ఫ్రెండ్స్ విత్ మోడీ. హీ ఈజ్ ఎ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్. ఇండియా అండ్ ద యునైటెడ్ స్టేట్స్ హ్యావ్ ఏ special relationship. There is nothing to worry about. I don't think we have. President Trump when asked about his truth social post about losing India. Yes, చూసాం చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇండియాకి అమెరికాకి ఎప్పటికీ ఆ స్నేహబంధం అలాగే కొనసాగుతుంది. మోడీ తన మిత్రుడు అంటూ కూడా మరోసారి ఇక్కడ ఉద్ఘాటించారు ట్రంప్. దీనికి ప్రతిస్పందనగా మోదీ ఏమని ట్వీట్ చేశారో ఒకసారి చూద్దాం. Deeply appreciate and fully reciprocate President Trump's sentiments and positive assessments of our ties. India and the US have a very positive and forward-looking, comprehensive and global strategic partnership. Yes, ట్రంప్ పాజిటివ్ ప్రతిస్పందనను తాము స్వాగతిస్తున్నామని, ఇండియా అమెరికా బంధం స్నేహబంధం ఎలాగూ ఇదే విధంగా కొనసాగేలా ఉండాలని ఆశిస్తున్నట్లుగా ఇక్కడ మోదీ కూడా దానికి రిప్లై ఇచ్చారు. సో ఇప్పుడు తెలిసొచ్చింది ఇండియా అంటే ఏమిటో. ఇప్పటి వరకు ట్రంప్ రకరకాలుగా ఇదే ట్రూత్ సోషల్ వేదికగా ఆయన అనేక కామెంట్స్ చేశాడు. ఇండియా మీద చేశాడు. ఇండైరెక్ట్గా మోడీని ఉద్దేశించి ఇండియా రష్యాతో తెగదెంపులు చేసుకోకుంటే వాణిజ్యపరంగా ఇండియా ఏకాకి అవుతుంది. అమెరికాతో ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు బలహీనపడతాయి. తద్వారా ఇండియాకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఇండియా చేసేటువంటి ప్రతి చర్య కూడా అది ఇండియాకి నష్టం కలిగిస్తుంది అంటూ రకరకాలుగా ఇదే విధంగా పోస్టులు చేశాడు. ఇండియా అంటే చీకుర పుల్లతో సమానంగా తీసి పక్కన పడేసినటువంటి ట్రంప్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు మన భారత ప్రధాని మోదీ. వెంటనే కొన్ని రోజుల వ్యవధిలోనే అటు మనకు శత్రు దేశముగా ఇప్పటి వరకు చూస్తూ వస్తున్నటువంటి చైనా వెంటనే మనతో చేయి కలపడానికి ముందుకొచ్చింది. ఇండియాతో వాణిజ్య సంబంధాలను బలపరుచుకోవడానికి ముందుకొచ్చింది. ఏకంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మోదీకి సాదర స్వాగతాన్ని పలికారు. చైనాలో 7 సంవత్సరాల తర్వాత, చైనాతో సరిహద్దు వివాదం తలెత్తిన తర్వాత, చైనాలోకి 7 సంవత్సరాల తర్వాత మోదీ గ్రాండ్గా అక్కడ ఎంటర్ అయ్యారు. గ్రాండ్గా మోడీకి వెల్కమ్ చెప్పింది చైనా గవర్నమెంట్. ఆ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అదేవిధంగా మన చిరకాల మిత్రుడు, శాశ్వత మిత్రుడుగా చెప్పుకునేటువంటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా
మన భారత ప్రధాని ఆయన సాదరంగా ఆహ్వానించారు. అక్కడ కలివిడిగా మాట్లాడారు. ఆ ఇద్దరు నాయకులు కూడా, అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కావచ్చు, మన భారత ప్రధాని మోదీ కావచ్చు, ఇద్దరూ ఒకేసారి వేదిక మీదకు రావడం, సదస్సుకు రావడం చూసి మొత్తం పాకిస్తాన్ ప్రధానితో సహా మిగిలినటువంటి దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోయాయి. ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి మైత్రి ఏ పాటిదో అనేది మరొక్కసారి ప్రపంచానికి కూడా ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షుడు ప్రధాని చాటి చెప్పారు. అదేవిధంగా ఈ మూడు దేశాలు, చైనా, రష్యా, భారత్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్, ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశం భారత్, ప్రపంచంలోనే జీడిపిలో అత్యధికంగా మొదటి స్థానంలో దూసుకుపోతున్నటువంటి దేశం అభివృద్ధి విషయంలో భారత్. అదేవిధంగా ప్రపంచంలోనే ఆయుధాల పరంగా, సైనిక పరంగా అత్యంత బలంగా ఉన్నటువంటి దేశాల్లో 4వ స్థానంలో ఉన్నటువంటి దేశం భారత్. అదేవిధంగా ఇప్పుడు సైనిక పరంగా, అదేవిధంగా జనాభా పరంగా ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి దేశం చైనా. టెక్నాలజీలో ముందున్నటువంటి దేశం చైనా. ఇప్పుడు చైనా, ఇండియా రెండు దేశాలు ఒకటయ్యాయి. ఈ రెండు దేశాలతో పాటు అత్యంత బలోపేతమైనటువంటి దేశంగా ఉన్నటువంటి రష్యా కూడా చేయి కలిపింది. ఇప్పుడు ముగ్గురు ఆసియాలోనే అతి కీలకమైనటువంటి దేశాలుగా ఉన్న రష్యా, ఇండియా, చైనా, ఈ మూడు దేశాలు ఒక కూటమిగా ఏర్పడితే అది అమెరికాకు వెన్నులో వణుకు పుట్టించేలా ఈ మీటింగ్ జరిగింది. అప్పుడు కళ్ళు బైర్లు కమ్మినటువంటి ఇదే ట్రంప్ వాస్తవాలు ఇప్పుడు తెలుసుకున్నారు. అమెరికా భయపడితే, ఆంక్షలు విధిస్తే, టారిఫ్లు వేస్తే భారత్ గజగజ వణికిపోయి కాళ్ల బేరానికి వస్తుంది. భారత్తో తాను చెప్పినట్టు అప్పుడు వాణిజ్యానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చక్కబెట్టుకోవచ్చు. తద్వారా అమెరికాకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం కలగవచ్చు. భారత్ ఏం చెప్పినా వింటుంది. మొదటి నుంచి కూడా శాంతి 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 అని శాంతి కాముకులుగా చెప్పుకునేటువంటి భారతీయులు మనం చెప్పినట్టు వింటారు అని భావించినటువంటి ట్రంప్కి మన మోదీ, మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, మన అజిత్ దోవల్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. అదేంటంటే చైనాతో కలవడానికి తాము సిద్ధం. చైనా, ఇండియా, రష్యా ఈ మూడు దేశాలు కలిస్తే డాలర్ అనేది కనిపించదు. ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి డాలర్ ఇక కనపడదు. ఒక కొత్త ఆర్థిక వ్యవస్థ, సరికొత్త ఆర్థిక వ్యవస్థ ప్రపంచాన్ని శాసించబోతుంది అనేటువంటి విషయాన్ని ఈ మూడు దేశాలు చెప్పకనే చెప్పాయి. కేవలం ఒకే ఒక్క మీటింగ్తో అక్కడ మన ప్రధాని మోదీకి కలిగినటువంటి గౌరవం, దక్కినటువంటి స్వాగతాన్ని చూసి అమెరికా అధ్యక్షుడికి ఒక్కసారిగా తత్వం బోధపడింది. ఎస్, ఒకప్పటి భారత్ కాదు, ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్న భారత్ కాదు, అభివృద్ధి చెంది ఇంకా అభివృద్ధి వైపు, మెరుగైనటువంటి అభివృద్ధి వైపు, శక్తివంతమైనటువంటి దేశం వైపు వెళ్తున్నటువంటి దేశం భారత్ అనే విషయాన్ని తెలుసుకున్న ట్రంప్ ఇప్పుడు మళ్ళీ మాట మార్చి తగుదునమ్మా అంటూ నా చిరకాల మిత్రుడు మోడీ, భారతదేశానికి అమెరికాకు ఒక బలమైనటువంటి మైత్రి ఉంది, ఆ మైత్రి తిరిగి కొనసాగాలని కోరుకుంటున్నానంటూ ఇప్పుడు ట్రంప్ కాళ్ల బేరానికి వచ్చాడు. ఇండియా ఎక్కడా కూడా తలొంచలేదు, ఇండియా ఎక్కడా కూడా వణికిపోలేదు, ఇండియా ఎక్కడ కూడా భయపడలేదు. కానీ ఇండియాను చూసి ఇప్పుడు ప్రపంచంలో పెద్దన్నగా చెప్పుకునేటువంటి అమెరికా భయపడుతుంది. మౌనమే సమాధానం. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ గంతులేశాడు, కాలు కాలిన పిల్లిలా ఎగిరాడు, రకరకాలుగా బెదిరించాడు. అయినా ఏమాత్రం భారత్ చెలించిపోలేదు, ఏమాత్రం భయపడలేదు. మౌనంగా భారత్ బలమేంటో, భారత్ స్థాయి ఏంటో, భారత్ శక్తి ఏంటో ఇదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి మన దేశ ప్రధాని, మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఏంటో తెలియజేసింది. సో ఇప్పటికి కాళ్ళబేరానికి వచ్చిన ట్రంప్ మళ్ళీ ఇద్దరం కలిసిపోదాం, నా చిరకాల మిత్రుడు మోడీ నేను కలిసి పర్యటించాము, భారత్ అమెరికా మైత్రి కొనసాగుతుంది అంటూ కాకమ్మ కబుర్లు చెప్తున్నటువంటి ట్రంప్కు అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు మన భారత ప్రధాని మోదీ. ఎస్, మేమెప్పుడు కూడా విడిపోవాలని మేము కోరుకోలేదు,
అమెరికాను దూరం చేసుకోవాలని మేము కోరుకోలేదు. అమెరికా ఈ విధంగా మా మీద ఇంత శాతం ఒక శత్రు దేశంలాగా భావించి చైనా మీద అయితే ఎంత 50% టారిఫ్లు వేశారో అదే స్థాయిలో భారత్ మీద కూడా వేస్తారా? అమెరికాకు శత్రు దేశం ప్రత్యర్థి చైనా, ఇండియా కాదు. అలాంటిది అదే అమెరికా ఇండియా మీద ఆ స్థాయిలో టారిఫ్లు వేస్తారా? చైనాతో సమానంగా టారిఫ్లు వేస్తారా అని ఎక్కడా కూడా బయటకు వచ్చి మన ఇండియా ప్రధాని మాట్లాడలేదు. మన ప్రతినిధులు ఎక్కడా కూడా స్పందించలేదు. మన ప్రభుత్వం ఎక్కడా కూడా ఏ మాత్రం ఒక చిన్న వ్యాఖ్య కానీ పోస్ట్ కానీ చేయలేదు. మౌనమే సమాధానం. బలవంతుడు ఎప్పుడైనా సరే అవతలి వ్యక్తి ప్రత్యర్థి ఎన్ని చేష్టలు చేస్తున్నా, ఎన్ని ప్రగల్భాలు పలికినా, ఎన్ని బెదిరింపులు చేసినా, ఎంత రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినా మౌనమే మన శక్తి సామర్థ్యాలను చాటి చెప్పుతుంది అనే దానికి ఇవాళ భారతదేశ స్థాయి ఏంటో ప్రపంచంలో ట్రంప్ ద్వారా మరొక్కసారి ప్రపంచ దేశాలందరికీ కూడా తెలిసింది. ఇదే ట్రంప్ దిగొచ్చి ఎస్ ఇండియాతో కలిసి ఉంటాం, ఎస్ మోడీ నాకు మంచి ఫ్రెండ్ అంటూ ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చాడు ట్రంప్. చూశారుగా, ఇది మన భారతదేశం అంటే, ఇది మన ఇండియా అంటే, ఇది మన భారత ప్రధాని మోదీ శక్తి సామర్థ్యాలంటే. ఎస్, మీరేమనుకుంటున్నారు? ట్రంప్ కాళ్ల బేరానికి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇండియా ప్రధాన్ని కౌగలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడా? తిరిగి చిరకాల మిత్రుడు అంటూ కాకమ్మ కబుర్లు చెబుతున్నాడా? ట్రంప్ని నమ్మచ్చా? ఆపరేషన్ సింధూర్లో మనకి వెనక నుంచి యుద్ధాన్ని ఆపేస్తున్నట్టు చెప్పినటువంటి ఇదే ట్రంప్, సీజ్ ఫైర్కి కారణం నేనే అని చెప్పినటువంటి ట్రంప్, నేను లేకపోతే 2 దేశాలు యుద్ధాలు చేసుకొని అణ్వాయుధాలు ఉన్నటువంటి దేశాలు యుద్ధాలు చేసుకుంటే ఈ ప్రపంచం ఎటుపోయేదో అంటూ ప్రగల్భాలు పలికినటువంటి ట్రంప్ ఆ తర్వాత మాట మార్చి కాదు ఈ యుద్ధాన్ని నేను ఆపలేదు, ఇండియానే ముందుకు వచ్చి యుద్ధం ఆపిందని, కాదు నేనే ఆపాను, ఇలా రోజుకొక మాట, పూటకొక మాట, పూటకొక పోస్టును మార్చేటువంటి ట్రంప్ ఇప్పుడు మళ్ళీ ఇండియా స్నేహం కోసం చేయి చాపడాన్ని మీరేమనుకుంటున్నారు? ట్రంప్ని నమ్మచ్చా? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? భారతదేశం రాబోయేటువంటి కాలంలో ఏ విధంగా ప్రపంచ దేశాలని శాసించబోతుంది అని మీరు అనుకుంటున్నారో ఇటీవల జరిగినటువంటి ప్రతి పరిణామాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మోర్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, సుమన్ టీవీ లైవ్.